సాధారణంగా భార్యాభర్తల మధ్య గిల్లి కజ్జాలు కామన్. దీంతో పాటు చిన్న చిన్న గొడవలున్న టైంను బట్టి సర్దుకుపోతుంటాయి. అయితే భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి ఎంట్రీ ఇవ్వడమో లేకపోతే ఆస్తి తగాదాలు, గృహ హింస లాంటివి పెద్దవై చివరికి కాపురాన్ని కూల్చేలా చేస్తాయి. అయితే ఈ మధ్య చిన్న చిన్న మనస్పర్ధలే విడాకులకు దారితీయడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. టీవీ రిమోట్, ఏసీ టెంపరేచర్ సెట్ చేసే విషయంలో తలెత్తే వివాదాలను ప్రెస్టీజ్గా తీసుకుని విడిపోయే జంటలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే 23 ఏళ్ల వివాహ బంధాన్ని ఉల్లి వెల్లుల్లి పంచాయతీ తెంచేసింది. పచ్చని కాపురంలో చిచ్చుపెట్టిన ఈ రెండు ఆహార పదార్థాలు భార్యాభర్తలను విడదీశాయి. ఓ బిడ్డ నుంచి తండ్రిని దూరం చేశాయి. అసలేం జరిగిందంటే, కిచెన్లో ఉండే ఉల్లి వెల్లుల్లి భార్యాభర్తలను కోర్టు మెట్లు ఎక్కేలా చేశాయి. వివాదం కాస్త కోర్టులో వాదనలకు దారితీస్తే భర్త భార్య నుంచి విడాకులు కోరాడు. భార్య ముందు విడాకులు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. దీంతో ఏళ్ల పాటు ఇదే కేసు కోర్టులో నలిగింది. ఈ క్రమంలో భార్య మనోభావాలు ఇంకా దెబ్బతినడంతో ఆమె కూడా విడాకులకు ఓకే చెప్పింది. తనకు భరణం కావాలని అడిగింది. అందుకు భర్త కూడా ఓకే చెప్పాడు. ఇక ఇలా ఉంటే వాళ్లకు ఉన్న కుమారుణ్ణి తల్లికి అప్పగించింది కోర్టు. అయితే దీనంతటికీ కారణం కేవలం ఉల్లి వెల్లుల్లియే కారణం కావడం కోర్టులో ఉన్న వాళ్లను సైతం ఆశ్చర్యపరిచింది. ఇది ఇరువురి కుటుంబాల్లోని వాళ్ళు ఆవేదన చెందారు. ఇక వివరాల్లోకి వెళ్తే 2002లో పెళ్లి బంధంతో ఓ జంట ఒక్కటైంది. అయితే భార్య స్వామినారాయణ్ భక్తురాలు కావడంతో మత నిబంధనల ప్రకారం ఆమె ఉల్లిపాయ వెల్లుల్లికి దూరంగా ఉంటుంది. అవి లేకుండానే వంటలు చేసేది. పెళ్లైన కొన్ని రోజులు ఈ వంటకాల విషయంలో ఎలాంటి గొడవలు లేకపోయినా కాలక్రమేణా అవి పచ్చని కాపురంలో చిచ్చుపెట్టాయి. దీంతో వంటింట్లో 2 పొయ్యిలు పుట్టుకొచ్చాయి. కొన్ని రోజుల తర్వాత ఉల్లి వెల్లుల్లి రచ్చ కాస్త భార్యాభర్తల మధ్య తీవ్ర మనస్పర్ధలకు, ఇంట్లో గొడవలకు కారణమైంది. దీంతో భార్య తన బిడ్డను తీసుకుని ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. ఆమె ఇంట్లో నుంచి వెళ్ళిపోవడంతో భర్త కూడా ఫీల్ అయ్యి భార్యకు విడాకులు ఇవ్వడానికి నిర్ణయించుకున్నాడు. 2013లో కోర్టుకెక్కాడు. తినే తిండి, ఆహార పదార్థాల విషయంలో భార్య రాజీ పడకపోవడం క్రూరత్వమని అతడు కోర్టు ముందు పేర్కొన్నారు. దీంతో ఈ పిటిషన్ విచారణ జరిపి ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం 11 ఏళ్ల తర్వాత అంటే 2024లో వారికి విడాకులు మంజూరు చేసింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ భార్య గుజరాత్ హైకోర్టును ఆశ్రయించింది. మతపరమైన ఆహార నియమాలను భర్త పట్టించుకోలేదని భార్య తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై భర్త స్పందిస్తూ తనకు సపరేట్గా ఉల్లి వెల్లుల్లి లేని వంటకాలు వండిపెట్టినా ఆమె వైఖరి మారలేదని తెలిపారు. అయితే కాసేపటి తర్వాత భార్య ఊహించిన విధంగా తాను కూడా విడాకులను వ్యతిరేకించట్లేదని చెప్పడంతో ఇద్దరి విడాకులు ధృవీకరిస్తూ కోర్టు తీర్పిచ్చింది. భార్యకు భరణం చెల్లించాలని భర్తకు ఆదేశాలు జారీ చేసింది. భర్త కూడా అందుకు అంగీకరించడంతో ఇద్దరు ఎవరి దారి వాళ్లు పట్టారు. అయితే 23 ఏళ్ల వైవాహిక బంధాన్ని ఉల్లి వెల్లుల్లి తెంచేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. చిన్న చిన్న విషయాలకు భార్యాభర్తలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో అనడానికి ఈ ఉదంతనమే నిదర్శనంగా నిలుస్తుంది.